చెప్పాలి చాలు కదా, ఆ మాత్రం వాయిస్తే చాలు. ఈ పాట ఎంత గొప్పదో అర్థం అవడానికి ఎవరికైనా. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట అభినవ తారవో అనే పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. సి నారాయణ రెడ్డి గారు గీత రచన, రమేష్ నాయుడు గారు సంగీతం, దిగ్గజం. సి షార్ప్ 1.5, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ శృతిలో ఉన్నది. ఇది రాగమాలిక. 4 రాగాలు ఉంటాయి. ప్రధానంగా శివరంజని, చతురస్ర జాతికి చెందినటువంటి నాడక. తక్క చెండు తక్క ధీమే తక్క చెండు. అయితే పాటలకు వెళ్లే ముందు ఆనవాయితీగా కొన్ని విషయాలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు మనం ముచ్చటించుకుంటూ ఉంటాం. ఫస్ట్ టైం వీడియో చూస్తూ లేదా ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో ప్రధానమైన అంశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆ పాటలకు స్వరాల విశ్లేషణ నేను చేస్తుంటాను. అది ఈ ఛానల్లో ప్రధానమైన అంశం. రెండోది, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. అది పూర్తిగా చూడండి, చదవండి. అందరూ ఉన్నదంతా మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి, మీరు ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. సభ్యత్వం పొందడం, సభ్యులు అవ్వడం ఈ ఛానల్లో. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే, బెనిఫిట్ ఏంటంటే, కిందటి సంవత్సరం కాదు 2022లో జూలై మాసంలో కీబోర్డ్ కోర్స్ ఒకటి మేము మొదలుపెట్టాం. నేను రూపొందించినటువంటి ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా కీబోర్డ్ కోర్సు. అది అప్పటి నుంచి అప్లోడ్ చేస్తూ మొన్న సెప్టెంబర్లో ఎప్పుడో పూర్తయిపోయింది అప్లోడ్ చేయడం మా వాళ్ళు. అయితే మీరు ఏం వరీ కానక్కర్లేదు. ఈ రోజున ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతే చక్కగా చూసి నేర్చుకోవచ్చు. సరేనా? జనవరి 5వ తారీఖు అంటే మరో 4 రోజుల్లో ఫ్లూట్ కోర్స్ స్టార్ట్ అవబోతుంది, అప్లోడ్ అవుతుంది. నెలకి 5 ఉంటాయి వీడియోస్ ఆ కోర్సుకి సంబంధించి. ఈ 2 కోర్సులకి మధ్యలో కూడా ప్రతి నెల మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాం. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్. సరేనా? సో ఏమాత్రం లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా జాయిన్ అయిపోండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు. సో జాయిన్ అవ్వండి. తర్వాత విషయం ఏంటంటే, వాట్సాప్ ఛానల్ ఉంది మాది, సెప్టెంబర్లో మొదలుపెట్టాం మొన్న. అది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మా ఛానల్ గురించి, నా గురించి తెలుసుకోవాలనుకుంటే అది బెస్ట్ ప్లేస్, ఉత్తమమైన చోటు. ఎందుకంటే యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఎక్కడైనా పోస్ట్ పెడితే మీరు చూడకపోవచ్చు, మిస్ అవుతారు. బట్ వాట్సాప్ అలా కాదు కదా, ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు. అందువల్ల అక్కడ ఫాలో అవ్వండి. దీనికి 2 పద్ధతులు. సెప్టెంబర్లో మా వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో లింక్, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. రెండోది, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి. అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ ఉంటాయి. ఆ మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, అదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇంకోటి ముఖ్యంగా iOS అంటే ఐఫోన్ వాడేవాళ్ళు మ్యాక్ సిస్టంలోంచి ఈ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ చాలా కష్టంగా ఉందని చెప్పి చాలా మంది మా వాళ్ళు చెప్తున్నారు. మాకు చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు. అందువల్ల దయచేసి మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి కానీ లేకపోతే విండోస్ సిస్టంలోంచి కానీ జాయిన్ అవ్వడం చాలా సులభంగా అవుతుంది. అట్లా జాయిన్ అవ్వండి. సరేనా? ఇక సినిమా గురించి కూడా క్లుప్తంగా కొన్ని విశేషాలు. ఆసక్తి లేని వాళ్ళు ఇప్పుడు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి చివరిదాకా. ఎందుకంటే పాట గురించి ఆసక్తికరమైన విశేషాలు, స్వరాలని చెప్తుంటారు కాబట్టి వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి, వినండి, వాయించేదంతా అబ్జర్వ్ చేయండి. సరేనా? సో ఈ సినిమా ఏంటంటే శివరంజని అనే సినిమా 1978లో వచ్చింది. మ్యూజికల్ డ్రామా. దాసరి నారాయణరావు గారు దిగ్గజం, ఆయన దర్శకత్వం వహించింది. జయసుధ గారు ప్రధాన పాత్ర. దీన్ని తమిళ్లో పునర్నిర్మించారు, నక్షత్రం అంటే స్టార్ అని చెప్పి 2 ఏళ్ల తర్వాత 1980లో. దీనికి కథా సంభాషణలు, స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఆయనే, దాసరి నారాయణరావు గారు. ప్రధాన తారాగణం హరిప్రసాద్ గారు, మోహన్ బాబు గారు, అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, సుభాషిణి గారు, మురళీమోహన్ గారు. ఛాయాగ్రహణం కెఎస్ మణి గారు, కూర్పు కె బాలు, సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు గారు. ఇందులో ఇతర ముఖ్య పాత్రలో మనకి అని చెప్పేసాను. ఇంక సావిత్రి గారు ఉంటారు, గెస్ట్ అపియరెన్స్ సావిత్రి గారు ఉంటారు. అలాగే గోకిన్ రామారావు గారు, కేవి చలం గారు కూడా ఉంటారు అన్నమాట. ఈ పాట రాసింది చెప్పేశాను కదా. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య విశేషం మీకు చెప్పాలి. జోరు మీద ఉన్నావే 9 అనే పాటను చూసారా? అందులో వైలిన్ వినబడుతుంది. ఆ వైలిన్ వాయించింది ఎవరు అనుకుంటున్నారు? మన మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి ఫాదర్, ఆయన తండ్రి గారు వైఎన్ శర్మ గారు అంటారు. ఆయన వాయించారు.
ఎస్. సో ఈ పాట గురించి చెప్పేసాం కాబట్టి ఇప్పుడు మనం పాటలో వెళ్ళిపోవచ్చు. ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉందంటే 6 నిమిషాల పాట దాదాపుగా, అయినా సరే చేసేద్దామని మొదలుపెట్టాను. ఐ కుడ్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఎస్. సో ఫస్ట్ మనకి శివరంజన్ వస్తుంది, తరఫ్ ఇచ్చారు. ఇది చాలా పెద్ద పాట అవడం వల్ల ఒక్కొక్కసారి చెప్పుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే నిడివి చాలా ఎక్కువైపోతుంది. ఒకవేళ నిడివి పర్వాలేదు కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు అనుకుంటే అప్పుడు చివరిలో రెండోసారి మూడోసారి చెప్తాను, సరేనా? ప్రతిదీ ఒక్కసారి చెప్పుకెళ్ళిపోతాను. జాగ్రత్తగా పాస్ చేసుకుని రివైండ్ చేసుకుని ఫాలో అవ్వండి, ఓకేనా? ఫస్ట్ తరఫ్, తర్వాత తంబూరా శృతి వినపడుతుంది మనకి. అక్కడి నుంచి డైరెక్ట్గా బాలు గారు పల్లవి మొదలు పెడతారు. ఈ శృతిలో శివరంజన్ చూసేద్దాం. గదపకరి గసస గదపగరి గసస రే రే మగ రే గ ప పాప దస ద రే రే స స ద ని ద ప ప ద స ద గ. మళ్ళీ అలా అయినా ఒకసారి అంటారు. మావ అనేది గమకాలు వాడారు అంతే, అంటే శివరంజన్లో అన్ని వాడచ్చు, అలా ఇక్కడ మావ వాడారు, మావను. సితార్ బిట్ తర్వాత మళ్ళీ బాలు గారు సారీ మళ్ళీ వస్తుంది ఇది. మళ్ళీ బ్యూటిఫుల్ లైన్. బా నుంచి రైడ్ అవుతారు. ఇప్పుడు పై స్థాయిలో సగరి సరిగా అంటే గరి సారిగా సానికి తీసుకుంటే బాగుంటుంది. అలాగనే మళ్ళీ తరఫ్, ఓకేనా? ఎస్. దీని తర్వాత మృదంగ తరంగం మీద ఇచ్చారు. ఇది శివరంజన్లోనే నోట్స్ ఉంటాయి, ఇంకా రాగం మారలేదు. ఇది మీకు కనబడుతుందా? కొంచెం ఇటు రావాలేమో కదా, కొంచెం వెళ్దాం, మరి కనబడాలి కదా మీకు. ఎస్. ఈ సాగ కనబడుతుంది కదా. ఎస్. దా పగ పగరి గరి సరిగ ప. ఇక్కడ దాకా వచ్చాము. తర్వాత సితార్ మీద ఒక బిట్. ఈ సితార్ బిట్ అవుతుండగానే మనకి రాగం మారుస్తారు. ఇక్కడ రాగం మారింది ఏంటంటే బిలహరి కాంభోజీ రెండు మిక్స్ నాకు అనిపించింది, నా అభిప్రాయం ప్రకారం బిలహరి ప్లస్ కాంభోజీ. సో ఈ సితార్ బిట్ ఏంటంటే రే రే గరి ద పద సరి సా. సారీ, ఇక్కడ దాకా శివరంజని. సాసని నిద పాప మామ గరి ద పదరి దరి సని ద. చివరి బిట్ ఫ్లూట్ కూడా యాడ్ అవుతుంది. ఎక్కడంటే సాజని నిద పాప మామ గరి గ ప
దని ద రి స ని ద. ఫ్లూట్ కూడా జాయిన్ అయిందా? ఇక్కడి నుంచి ఈ రాగంలో పాట పోర్షన్ వస్తుంది. పనిద మగరి గబగబ. ఆహా, అది దరహాసమా? అది కదా, అది పనిద మగరి గబగబ గపద దానిద దశ సరి జని జద దశని దదప గపద సరి దదప. ఓకేనా? వెంటనే సితార్ బిట్ దనిద పదప మగరిగ పద సరి జద దజ. దాని నుంచి సా స్లైడ్ అనమాట. ఇందాక కూడా పాట పోర్షన్ కూడా వచ్చింది. ఎస్. సో ఈ సితార్ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాలు గారు కొనసాగిస్తారు. అదేంటంటే దశ సరి సని నని నా. ఆహా, దశ స సరి సని సద దశ రి గ సని సద. రెండోసారి స సరి సని సద దశ రి గ సని సద. సాదని ప అన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ శివరంజని అటాచ్ చేస్తారు. మరి పల్లవి అది కదా. సరిగప దయపద దగరి సదప దప గరి స. సారీ, సో ఆ శివరంజని ఏంటి? చివరికి ఇక్కడ దాకా పాడతారు, పాడతారు. మళ్ళీ తరఫ్ వస్తుంది శివరంజన్ రాగంలో. ఇక్కడి నుంచి మళ్ళీ రాగం మారుతుంది. ఇక్కడ మారిన రాగం ఏంటంటే సరస్వతి రాగం. 64వ మేళకర్త అయినటువంటి వాచస్పతి రాగ జన్యం ఇది సరస్వతి రాగం. ఓకే, ఇప్పుడు ఈ బిట్ కూడా చెప్పేస్తాను స్లోగా. దనిద దనిద ప సదా స దరి స నీ సద ప మ ప. అదనమాట బ్యూటిఫుల్ రాగం. సో దనిద ప సదా స దరి స నీ సద ప మ ప ప ని దరి స ని సద ప ని దరి స ని సద ప మ ద ప మ ప రే గ స ద గ స ని స ని ద ని ద ప ద. మొత్తం అంతా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను, క్షమించాలి. అయితే అక్కడ వాయిస్తాను. సారీ, క్షమించాలి. దని ద ప సద స దరి స స ని స ద ప మ ప ప ని ద రి స స ని స ద ప మ ద ప మ ప రే స. అక్కడ దాకా వద్దాం. తర్వాత ఈ ఘాటుతో గమకం ఎందుకంటే వాచస్పతి రాగ జన్యం అవడం వల్ల. దనిద సరి పమ ప దనిద సరి మ ప దరి స ని
సో ఇక్కడ దాకా వచ్చాం. ఈ ఫ్లూట్ బిట్ మొత్తం వాయించేస్తారు, ఎందుకంటే ఫ్రేజ్గా వాయించాను కాబట్టి. చక్కగా ఒక వైబ్రోఫోన్. ఇక్కడి నుంచి మళ్ళీ బాలు గారు ఈ సరస్వతి రాగంలో ఉన్న పాట పోర్షన్ పాడతారు. కొంచెం వాల్యూమ్ పెంచుకుందాం. సరి ఓకే, ఇప్పుడు మొత్తం లైన్ చూపిస్తాను. మా గమకం అనగానే సితార్ బిట్ సరి సారీ మళ్ళీ అదే లైన్ పాడతారు బాలు గారు. అయితే ఇక్కడ సంగతులు అన్నారు. ఇక్కడ చూడండి ఇంకో సంగతి. ఫస్ట్ ఏమో పమరీసా అని సింపుల్గా అన్నారు, ఇక్కడేమో అదంతా సేమే. తర్వాత రెండుసార్లు అయిన తర్వాత మళ్ళీ సితార్ బిట్ సరి 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 రి మరి ఓకేనా. ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ అదే లైన్ పాడతారు బాలు గారు. ఇక్కడ చిన్న తేడా ఉంది. అని ఆ సాక వెళ్ళి నీ మీద గమకం సారీ నీ దామే గమకం వచ్చి పామప అన్నారు. ఇక్కడ చూడండి దని దరి ని దని ప. వావ్, ఇది మొత్తంగా సరస్వతి రాగంలో ఉన్నది. చెప్పాను కదా చివరిలో మొత్తం వాయిస్తాను. ఇప్పుడు ఫుల్ ఫినిష్ చేసేద్దాం ముందు అన్ని రాగాలు. స్వరం అంతా చెప్పేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చిన్న ఫ్లూట్ బిట్ ఇచ్చారు. ఇది ఈ మధ్య పల్లవిలో ఓకే అయిపోయిందా. 3 రాగాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మనకి సితార్లో ఇదే ఆఖరి రాగం. ఇది కళ్యాణి. పద పద మగ మగ గరి ని గమ మద పద పద మగ మగ గరి ని గమ మద పమగ. తర్వాత ని రి గమ మగ గరి దరి దరి మగ సారి ద మగరి సని అని నుంచి దా స్లైడ్ అనమాట. సో అంతే. ఇక్కడి నుంచి బాలు గారు ఈ కళ్యాణి రాగంలో ఉన్నటువంటి పాట పోర్షన్ పాడతారు. ఇది చరణం అనుకోవచ్చు, ఒక్కొక్క రాగంలో ఒక చరణం. ఇప్పుడు ఈ రాగంలో చరణం
గ గ గ గ గరి గ గ గ పరే స తర్వాత గ ప ప ప గ ప ప ప స ని ప గ ప ప ప ప ఆహా అనగానే సితార్ బిట్ అన్నమాట. సాని ద ప సాని ద ప మ గ రి ని ని ద. మళ్ళీ నీ నుంచి దా స్లైడ్. ఇప్పుడు మళ్ళీ అదే లైన్ రెండోసారి బాలు గారు నీ రి మ మ గ రి గ గ ప రే స గ ప ప ప స ని ప గ ప ప ప ప. ఇదైన తర్వాత సితార్ పెట్టి దని ని రి ని రి గ రి గ మ గ మ ద ని రి స. ఆహా అయిందా? ఇక్కడి నుంచి మళ్ళీ బాలు గారు కొనసాగిస్తారు. గ గ మ మ ద మ ద ద ద మ గ మ ద స ని. ఆహా అనగానే మళ్ళీ సితార్ బిట్ గ రి గ ద ని రి మ మ గ రి గ ప రి స. ఆహా తర్వాత మళ్ళీ బాలు గారు కొనసాగిస్తారు. మ బ గ మ బ గ ద ని ద మ మ ప మ గ మ ప ప ప. ఓకేనా? మళ్ళీ సితార్ బిట్ ఏంటంటే ని గ రే మ గ ద మ ని 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 గ రే మ గ ద మ మ ని ద ని రే. ఆహా అంటే సా పా వర్జితం చేశారు. నిరిగమ దని సా సారీ సాలేదు నిరిగమ దని రి అయిందా? తర్వాత బాలు గారు నిరి రి నిరి గ గ రి గ మ ద మ ద ద ద ద మ గ మ ద ద స ని. తర్వాత ద ని ద ద మ ద సా స సా స ద ని ద ద మ ద సా స సా స. ఇక్కడ నుంచి మళ్ళీ శివరంజన్ జాయిన్ చేస్తారు. గా గా గరి గరి ద ద ద బ గరి స. నా గరి ద గరి ద ద ద బ గరి స. గ బ బ బ బ ద ద ద ద ద స స స. సరి స ద స సరి స ద స ప ద స. ఎస్ సరి స ద స ప ద స స స స. అనగానే సితార్ మీద సరిగా ప ద స. ఇప్పుడు మొత్తం మొదటి పల్లవిలో ఏం పాడారో అదంతా ఇక్కడ పాడతారు. ఎస్ సో మొత్తం చెప్పడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క చరణం పూర్తిగా వాయించే ప్రయత్నం చేస్తాను. ముందు ఆఖరి పల్లవి మొత్తం వాయించేద్దాం. సారీ
ఫస్ట్ పల్లవి ఎలాగో శివరంజన రాగం కాబట్టి అదంతా చూపించేశాను. ఫస్ట్ వాయించాను, ఇప్పుడు కూడా వాయించాను. తర్వాత మనకి రెండో రాగం అయినటువంటి బిలహరి లేదా కాంబోజ్ అనుకోండి, రెండింటి మిక్స్ అనుకోండి, అది ప్లే చేసి చూపిస్తాను. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎస్ తర్వాత బిట్, ఫస్ట్ లైన్ భలే ఉంటుంది. సో ఈ చరణం కూడా వాయించేసాను. ఇప్పుడు మూడో దానికి వెళ్దాం. మూడోది ఏంటిది, మన సరస్వతి రాగంలో పాట పోర్షన్ అంటే చరణం. శివరంజన వస్తుంది. ఇప్పుడు ఈ చివరి రాగమైనటువంటి కళ్యాణి, ఇది కూడా వాయించేస్తాను పూర్తిగా. సారీ, బిట్ ఉంటుంది. మళ్ళీ బిట్ ఉంటుంది. మళ్ళీ బిట్ ఉంటుంది. ఓహో, బాగానే అయింది. ఎక్కువ నిడికి వెళ్ళలేదు, బాగానే పూర్తి చేశాను. సో ఎక్కడైనా డౌట్ ఉంటే చూసుకుని వచ్చేద్దాం. ఫస్ట్ తరఫ్ శివరంజని తంబూరా శృతి, బాలుగారు పల్లవి మొదలు పెడతారు, మళ్ళీ పల్లవి లైన్ అంటారు, మధ్యలో సితార్ బిట్, మళ్ళీ బాలుగారు నెక్స్ట్ పోర్షన్ పాడతారు శివరంజన్లో. అదంతా అయిపోయాక తరఫ్ వస్తుంది మధ్యలో, మళ్ళీ బాలుగారు పైన శివరంజని, అదయ్యాక మళ్ళీ తరఫ్ వస్తుంది, శివరంజని, మళ్ళీ తరఫ్ వస్తుంది. ఆ తర్వాత మృదంగ తరంగం మీద నోట్స్ చూసాం. ఆ తర్వాత సితార్ బిట్ వస్తుంది. ఆ సితార్ బిట్లోంచి నెమ్మదిగా శివరంజన్లోంచి బిలహర్లోకి వెళ్తారు, ఆర్ కాంబోజీ. అది అయ్యాక ఫ్లూట్ కూడా జాయిన్ అవుతుంది ఆ బిట్ అవుతుండగా. ఇప్పుడు ఈ రాగంలో బాలుగారు పాడినటువంటి పాట పోర్షన్ వస్తుంది, ఈ చరణం అనుకోవచ్చు. మధ్యలో మళ్ళీ సితార్ బిట్. అంటే ఎంత ఎందుకు చెప్తున్నానంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు నోట్స్ రాసిన తర్వాత.
ఆ వీడియోలో విన్నది నేను చెప్తున్న ఆర్డర్ కరెక్ట్గా ఉంటే మీరు కరెక్ట్గా నేర్చుకున్నట్టు, అది మీరు కరెక్ట్గా ఫాలో అయినట్టు. సో ఆ సితార్ పెట్టాక మళ్ళీ ఆ రాగంలోనే బాలు గారు చరణం కొనసాగిస్తారు. అదంతా అయిపోయాక శివరంజని జాయిన్ అవుతుంది మళ్ళీ చివరిలో ఒక లైన్. అది అయ్యాక మళ్ళీ మధ్య పల్లవి, మళ్ళీ తరఫ్, మళ్ళీ శివరంజని పాడతారు. శివరంజని మళ్ళీ తరఫ్ వస్తుంది. ఇప్పుడు మూడో రాగమైనటువంటి సరస్వతి ఫ్లూట్ బిట్ వచ్చింది. ఆ ఫ్లూట్ బిట్ అద్భుతమైన ఫ్లూట్ బిట్. అదంతా అయిపోయేప్పటికీ వైబ్రోఫోన్ మీద ఒక నోట్ సా. ఇక్కడి నుంచి బాలు గారు సరస్వతి రాగంలో చరణం పాడతారు. అది ఇప్పుడు ఇందాక వాయిని చూపించాను. మధ్యలో సితార్ బిట్, మళ్ళీ అదే లైన్ బాలు గారు పాడతారు. రెండోసారి సంగతులు ఉంటాయి, అది చూపించాను. తర్వాత లైన్ తర్వాత మళ్ళీ సితార్ బిట్ ఉంటుంది, మళ్ళీ అదే లైన్ పాడతారు, మళ్ళీ అక్కడ సంగతులు ఉంటాయి. ఇక ఆ సరస్వతి రాగంలో ఆఖరి ఫ్రేజ్ అదేంటది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఫ్లూట్ బిట్ చూసాం మధ్య పల్లవిలో. ఇప్పుడు నాలుగో రాగమైనటువంటి కళ్యాణి సితార్ మీద స్టార్ట్ అవుతుంది. ఎస్, సితార్ మీద బిట్ వచ్చిన తర్వాత బాలుగారు మొదలు పెడతారు. అది అయిన తర్వాత మళ్ళీ సితార్ బిట్, చక్కని బిట్స్ ఉన్నాయి సితార్ మీద ఈ రాగంలో. కళ్యాణి బాగా సూట్ అవుతుంది పైగా సితార్కి. ఆ బిట్ అయ్యాక మళ్ళీ బాలుగారు రెండో లైన్ పాడతారు, సేమే చిన్న చిన్న గమకాలు సంగతులు. మళ్ళీ సితార్ బిట్, మళ్ళీ బాలుగారు నెక్స్ట్ లైన్, మళ్ళీ సితార్ బిట్. చూసారా ఎన్ని బిట్స్ ఉన్నాయి. మళ్ళీ బాలుగారు పాడతారు, మళ్ళీ సితార్ బిట్. చాలా చక్కటి వర్క్ ఉంది సితార్కి ఇది. మళ్ళీ బాలుగారు ఇప్పుడు ఆఖరి ఫ్రేజ్ ఈ కళ్యాణి రాగంలో పాడతారు. అయిపోయాక చివరికి మళ్ళీ దాన్ని శివరంజన్లో జాయిన్ చేస్తారు. ఆ ఆఖరి ఫ్రేజ్ ఒకసారి చూపిస్తాను. బాగుంది, చక్కగా ముగించిన పాట. ఇది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు. ఆ పాటతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం. ఎస్, మళ్ళీ రేపు కలుద్దాం.